గైస్ ఈ వీడియోలో మనం పేటీఎం నుంచి వస్తున్న ఒక అఫీషియల్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి తెలుసుకోబోతుంది. చాలా మంది తెలుసుకోవాల్సి ఉంది. సో వీడియో పూర్తిగా చూడండి. అందరికీ విషయం తెలుసారు. వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. లేటెస్ట్ ఆఫర్ డీల్ టిప్స్ అండ్ ట్రిక్స్ బగ్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలి. మన టెలిగ్రామ్ లో వాట్సాప్ గ్రూప్స్ లో కూడా జాయిన్ అవ్వచ్చు. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి, అలా కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేసి ఉంటాయి. ముఖ్యంగా టెలిగ్రామ్ లో ఉన్న వాళ్ళు టాప్ లో పిన్ చేసిన మెసేజ్ ఉంటాయి కదా, ఇవైతే మాత్రం డెఫినెట్ గా చెక్ చేయండి. కొన్ని ఇంపార్టెంట్ కూపన్స్ ఆఫర్స్ ట్రిక్స్ అని కూడా ఇక్కడ పిన్ చేసి ఉంటాయి కాబట్టి వాటిని ఉపయోగించి మీరు ఎంత కొంత మనీ సేవ్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక ఇప్పటికే చాలా మంది ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసే ఉంటారు. ఎందుకంటే మీరు పేటీఎం అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే టాప్ లో మీకు ఇంపార్టెంట్ అప్డేట్ అని ఒక చిన్న నోటిఫికేషన్ కనిపిస్తుంది. అంతేకాకుండా కింద చూస్తున్నారు కదా ఒక ముఖ్యమైన విషయం, యువర్ పేటీఎం ఈజ్ వర్కింగ్ అండ్ విల్ కీప్ వర్కింగ్ యాజ్ యూజువల్ బియాండ్ February 29, 2024 అని ఉంది. సో మీరు thumbnail చూసి వీడియో ఓపెన్ చేసి ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా మనకి చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. మనకి పేటీఎం February 29 తర్వాత యథావిధిగా పనిచేస్తుందని చెప్తున్నారు. అందువల్ల నేను thumbnail ఆ విధంగా పెట్టడం జరిగింది. అయితే ఇందులో అంత పాజిటివ్ కాదు, కొంత నెగిటివ్ కూడా ఉంది. అది కూడా చూద్దాం. బట్ ఇక్కడ మీరు క్లిక్ చేయడం ఉంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే చాలు ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ అప్డేట్ కి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. చూసారు కదా 29th తర్వాత మనకి ఏ విధంగా పేటీఎం వర్క్ అవబోతున్నా అంటే ఏ సర్వీసెస్ వర్క్ అవబోతున్నా ఆ డీటెయిల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ వచ్చేసరికి వర్క్ అవుతాయా లేదని డౌట్ ఉన్నట్టయితే అబ్సల్యూట్లీ వర్క్ అవుతాయని చెప్తున్నారు. పేటీఎం అప్లికేషన్ త్రూ ఎప్పటిలాగే మీరు బిల్ పేమెంట్స్ రీఛార్జెస్ అన్ని కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే అదర్ సర్వీసెస్ ఉంది. అదర్ సర్వీసెస్ అంటే కొన్ని మాత్రం మెన్షన్ చేశారు, బట్ ఇంకా చాలా ఉండే అవకాశం ఉంది. మూవీ టికెట్ బుకింగ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇవన్నీ కూడా వర్క్ అవుతాయా లేదా అంటే ఆల్ అదర్ సర్వీసెస్ ఆన్ పేటీఎం యాప్ ఆర్ అన్ఎఫెక్టెడ్ ఉంది. అంటే మీరు మూవీ టికెట్ బుకింగ్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంకేమైనా సర్వీసెస్ ఆల్రెడీ ఇప్పటికే అవైలబుల్ గా ఉన్నాయి కదా, అవన్నీ కూడా వర్క్ అవుతాయని చెప్తున్నారు అనమాట. బట్ డీటెయిల్ గా ఏదైనా పర్టికులర్ ఒక సర్వీస్ కి సంబంధించి అది వర్క్ అవుతుందో లేదా డౌట్ ఉన్నట్టయితే డెఫినెట్ గా మీరు కామెంట్ చేయండి. అలాగే మిగతా వాళ్ళ కామెంట్స్ కూడా చెక్ చేయండి. ఇక మరికొన్ని పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో ముఖ్యంగా యూపీఐ పేమెంట్స్ వర్క్ అవుతాయా లేదా అని. యూపీఐ పేమెంట్స్ లేదా సర్వీసెస్ ఎప్పటిలాగే వర్క్ అవుతాయి. అంటే ఎలాంటి ఇంటరప్షన్ లేకుండానే ఇంతకుముందు మన క్యూఆర్ కోడ్స్ కి ఏ విధంగా పేమెంట్ చేసాం అలా చేయొచ్చు. ఆన్లైన్ పేమెంట్ చేయొచ్చు. అలాగే మీరు కావాలంటే సెండ్ మనీ అది కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక పేటీఎం క్యూఆర్ కోడ్ వర్క్ అవుతుందా లేదా అంటే మన పేటీఎం అప్లికేషన్ త్రూ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, అది వర్క్ అవుతుందా లేదా. ముఖ్యంగా మర్చెంట్స్ కి అయితే ఈ క్యూఆర్ కోడ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇది వర్క్ అవుతుందా లేదంటే అది కూడా వర్క్ అవుతుందని చెప్తున్నారు. ఇంతకు ముందు ఎలా వర్క్ అవుతుందో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా వర్క్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో మీరు పేమెంట్స్ అన్ని కూడా ఎలాంటి వరీ లేకుండా యాక్సెప్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక పేటీఎం సౌండ్ బాక్స్ వచ్చేసరికి సౌండ్ బాక్స్ కూడా మనకి వర్క్ అవుతుంది. అంతేకాకుండా పేటీఎం కార్డ్ మిషన్ ఉంటుంది. మీరు చాలా చోట్ల గమనించుంటారు, మర్చెంట్స్ మన దగ్గర కార్డు తీసుకుని అంటే మన డెబిట్ కార్డ్స్ అవి తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్న పేటీఎం మెషిన్ లో పెడుతూ ఉంటారు. ఆ కార్డ్ మిషన్స్ కూడా వర్క్ అవుతాయని చెప్తున్నారు. బట్ మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే ఒకసారి మీరు వీడియో పాజ్ చేసి అక్కడ చూడొచ్చు. ఇక వాలెట్ కి వచ్చేసరికి చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి నెగిటివ్ పాయింట్ ఉంటుంది అనమాట. మీరు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వాలెట్ ఉపయోగిస్తున్నట్టయితే అది మాత్రం వర్క్ కాదు. 29 February తర్వాత మీరు అందులో ఎలాంటి లోడ్ మనీ, యాడ్ మనీ అయితే చేయలేరు. అయితే ఇక్కడే ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. 29 February తర్వాత మనం యాడ్ అయితే చేయలేం కానీ అందులో ఉన్న మనీని మాత్రం యథావిధిగా ఉపయోగించుకోవచ్చు. మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉన్నట్టయితే February 29 లో ఉపయోగించాలని మాత్రం అనుకోవద్దు. మీరు ఆ తర్వాత కూడా ఎక్కడైనా కానీ పేమెంట్స్ లేదా వేరే ట్రాన్సాక్షన్స్ కి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో లోడ్ మనీ కాదు 29 February తర్వాత కానీ మీరు యూజ్ చేసుకోవడానికి అయితే మాత్రం ఎలాంటి రెస్ట్రిక్షన్ ఉండదు. ఇక ఆర్బీఐ నుంచి ప్రెస్ రిలీజ్ వచ్చిన వెంటనే ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో చాలా ఎక్కువ మంది అడిగిన విషయం అయితే మాత్రం ఎఫ్డీకి సంబంధించి. ఎఫ్డీకి వచ్చేసరికి కూడా సేమ్, మీరు గనక ఎఫ్డీలు ఏమైనా చేసి ఉన్నట్టయితే ఇప్పటికిప్పుడు మీరు బ్రేక్ చేయాలని లేదు. ఆల్రెడీ అందులో మనీ ఉంది కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే బ్రేక్ చేసుకోవచ్చు. అది మీకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లోకి వచ్చేసే అవకాశం ఉంటుంది. అయితే చాలా ఎక్కువ మంది రిస్క్ తీసుకోరు కాబట్టి ఈవెన్ నేను కూడా అందులో ఉంచి ఎందుకు నేను రిస్క్ చేయాలనే ఉద్దేశంతో నా ఎఫ్డీస్ అయితే బ్రేక్ చేశాను. అది నేను చాలా మంది కామెంట్స్ రిప్లైలు కూడా చెప్పడం జరిగింది. సో మీరు ఇప్పుడే బ్రేక్ చేయాలని లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో మనీ ఉంది కాబట్టి మీరు కావాల్సినప్పుడు బ్రేక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి మనీ అంతా కూడా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లోకి వస్తుంది అనమాట. బట్ ఎవరైనా మీకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లోకి మనీ సెండ్ చేద్దాం అనుకుంటే మాత్రం 29 February తర్వాత చేయలేరు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు అనుకుంటే అది కూడా వీడియోలో కామెంట్ చేసినట్టయితే వీడియో చూసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. బెస్ట్ ఆఫర్స్ డీల్స్ కోసం మన గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం మర్చిపోవద్దు. మరొక అప్డేట్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.